అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ మండలి ప్రారంభం కానున్నాయి. మొదటి క్వశ్చన్ అవర్ ఉంటుంది. తర్వాత రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ వార్షిక నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం తెలపనుంది. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ కంటిన్యూ అవ్వనుంది. మధ్యాహ్నం తర్వాత దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. రైట్, ఇవాల్టి అసెంబ్లీ అప్డేట్స్ విజయ్ శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఎటువంటి చర్చ జరగనుంది? మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు శాసనసభ శాసన మండలి ఉభయ సభలు కూడా ప్రారంభం కానున్నాయి. సభలు ప్రారంభం కాగానే ప్రధానంగా ఈరోజు క్వశ్చన్ అవర్ జరగనుంది. ఇక క్వశ్చన్ అవర్ విషయానికి వస్తే పలు కీలకమైనటువంటి అంశాలు కూడా ఈరోజు క్వశ్చన్ అవర్లో చర్చకు రానున్నాయి. ప్రధానంగా జిల్లా ఆసుపత్రులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైద్య పరికరాలు, అదేవిధంగా మూసి పునర్జీవంకు సంబంధించినటువంటి చర్చ చాలా ప్రధానంగా ఇక్కడ అసెంబ్లీలో ఈరోజు జరగనుంది. దీంతోపాటు శాసన మండలికి సంబంధించి మండలిలో కూడా అనేకమైనటువంటి అంశాలు చర్చకు రానున్నాయి. మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు హామీ పథకం కానీ, ఎరువులు, ధాన్యం సేకరణ వంటి అంశాలు ఈరోజు క్వశ్చన్ అవర్ ఉన్నాయి. ఇక మనం చూసాము నిన్న గవర్నర్ ప్రసంగం పైన ఇటు అధికార కాంగ్రెస్ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు గవర్నర్ ప్రసంగం పట్ల కూడా నిన్న చర్చ జరిగింది. ఈ మూసీ పునర్జీవంకు సంబంధించి కూడా చాలా వరకు ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్కు సంబంధించి అదేవిధంగా నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా చర్చలో పాల్గొననున్నారు. గ్రామీణ స్థాయిలో ఇటు రోడ్డు మరమ్మతులు కానీ, ఆర్ఓబి పనులకు సంబంధించి కూడా క్వశ్చన్ అవర్లో చర్చకు రానుంది. దీంతోపాటు ప్రధానంగా అనేకమైనటువంటి ఇటు జనగామ జిల్లాకు సంబంధించినటువంటి రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉంది, అక్కడ వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయి అనే దానిపైన కూడా చర్చించనున్నారు. ఇక క్వశ్చన్ అవర్ తర్వాత గిడ్డంగుల కార్పొరేషన్కు సంబంధించి వార్షిక నివేదికను, యాన్యువల్ రిపోర్ట్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనిపైన కూడా చాలా వరకు చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ రిపోర్టు ప్రవేశపెట్టిన అనంతరం నిన్న బీఆర్ఎస్ అదేవిధంగా ఎంఐఎంకు సంబంధించినటువంటి పార్టీలు గవర్నరు ధన్యవాద తీర్మానం పైన మాట్లాడాయి. ఈరోజు బీజేపీ అదేవిధంగా సిపిఐ రెండు పార్టీలకు సంబంధించి కూడా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో మాట్లాడనున్నారు. వీరందరూ మాట్లాడిన తర్వాత సీఎం గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం పైన కూడా సీఎం మాట్లాడనున్నారు. మొత్తంగా కూడా మూడో రోజు నిన్న చాలా వరకు కూడా అనేక అంశాలు అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చాయి. ఇటు మహిళల సంక్షేమానికి సంబంధించి అదేవిధంగా ఉచిత బస్సు, ఉచిత రవాణా, దీంతోపాటు రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఏ రకంగా అమలు చేస్తున్నారు అనేది కూడా ఈరోజు చర్చకు రానున్నాయి. రెండు సభలు, ఇటు శాసన మండలి కానీ శాసనసభలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఇటు శాసనసభలో చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇక రైతుల సమస్యల పైన బీఆర్ఎస్, బీజేపీ అసెంబ్లీ దగ్గర పోరాటాలు చేస్తున్నాయి. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి బీజేపీ పోరాటం చేస్తూ ఉంటే, రైతు సమస్యలు పరిష్కరించాలని చెప్పి కూడా అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నిరసనకు ప్లాన్ చేసింది. మొత్తంగా కూడా మూడో రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి క్వశ్చన్ అవర్ ఉంది. క్వశ్చన్ అవర్ తర్వాత కార్పొరేషన్, గిడ్డంగుల కార్పొరేషన్కు సంబంధించిన నివేదిక ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు గవర్నర్ తీర్మానం పైన, గవర్నర్ ప్రసంగం పైన కూడా పలు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ప్రస్తావించనున్నారు. ఒకవైపు ఇటు విమర్శలు అదేవిధంగా కౌంటర్ అటాక్స్ మధ్య వాడివేడిగానైతే అసెంబ్లీ కొనసాగుతున్నది. దీని తర్వాత రేపు హాలిడే ఉంది. ఎల్లుండి ఉదయము అసెంబ్లీలోనే క్యాబినెట్ నిర్వహించనున్నారు ఉదయం 9:30కు. దాని తర్వాత బడ్జెట్ ఎల్లుండి ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్కు సంబంధించి కూడా అసెంబ్లీలో క్యాబినెట్ పూర్తయిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. మొత్తంగా కూడా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇటు ఉభయ సభల్లో చాలా వరకు అనేక అంశాలు అయితే ఈరోజు క్వశ్చన్ అవర్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అన్ని సంబంధించి రాష్ట్రంలో ఉండే ఇటు రోడ్ల పరిస్థితి కానీ, భవనాల పరిస్థితి కానీ, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే వ్యర్థాల తొలగింపు కానీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి శానిటైజర్కి సంబంధించినటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి కూడా చర్చకు రానుంది. దీంతోపాటు కొన్ని పాఠశాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, కొత్తగా నిర్మిస్తున్నటువంటి పాఠశాలల భవన నిర్మాణాలకు సంబంధించి కూడా ఈరోజు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. దీంతోపాటు దివ్యాంగులకు ఏదైతే ఇటు వీళ్ళ వివాహానికి సంబంధించి వారికి అమలు చేసే పథకం పైన కూడా అసెంబ్లీలో చర్చించాలని చెప్పి కూడా ఈరోజు క్వశ్చన్ అవర్లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా కూడా మూడో రోజు ఈరోజు అసెంబ్లీ అయితే వాడివేడిగానే కొనసాగే అవకాశం ఉంది. చాలా అంశాలు కూడా క్వశ్చన్ అవర్లో ప్రస్తావనకు రానున్నాయి. అనంతరం ఇటు సభ్యులు మాట్లాడిన అనంతరం గవర్నర్ ఏదైతే ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం పైన ఆఖరిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రసంగించనున్నారు. విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అడిగిన ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు కూడా సీఎం ఆన్సర్ చెప్పనున్నారు. మూసీకి సంబంధించి ప్రధానంగా చాలా వరకు ఈరోజు ఎజెండాలో ఉంది. మూసీ పునర్జీవనకు సంబంధించి గత కొంతకాలంగా కూడా రాష్ట్రంలో చర్చ జరుగుతున్నది. ఈరోజు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో ఈ చర్చ ఉండడంతో ఖచ్చితంగా మూసీ పునర్జీవనకు సంబంధించి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ప్రతిపక్షాల మధ్యనైతే మాటల యుద్ధం కొనసాగే అవకాశం అయితే ఉంది. చంద్రిక.